దేవుని నామమున స్తోత్రములు. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శ్రమల కాల ధ్యానాంశములు. యేసుక్రీస్తు శిలువ యొక్క విలువ. క్రైస్తవ సాంప్రదాయంలో పరిశుద్ధ మండల అనగా లెంటు కాలం భస్మ బుధవారముతో ఆరంభమై యేసుక్రీస్తు శ్రమల ద్వారా శుభ శుక్రవారముతో ముగిస్తుందండి. అందరికీ తెలిసినది. ఈ లెంటు కాలం 40 దినములు. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఉపవాస ప్రార్థనలతో ఉండుట విదితమే. అయితే ఆచారపూర్వకంగా మాత్రమే కాక మన పాప పరిహారార్థం కూడా లోకరక్షణకై క్రీస్తు వారు శిలువపై బలియాగమైన విషయమును ధ్యానిస్తూ మన హృదయములను శరీరములను బాధతో నలిగి విరగపడాలండి. అదే లెంటు అనగా చీల్చబడుట, ఛేదించబడుట, చిగురించుట అనే అర్థాలున్నాయి లెంటు అనే పదమునకు. శిలువ శిక్షలో యేసయ్య దేహం చీల్చబడింది. ఆయన మరణించి సమాధి చేయబడి విజయుడై తిరిగి లేచుటే చిగురించుట. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడునండి. లెంటు అనగా వసంతమనో మరొక పేరుంది. వసంతకాలంలో చెట్లు చిగిర్చి పువ్వులు పూయను అనే విషయము చిన్నప్పుడే మనము నేర్చుకున్నామండి. మనకిప్పటికి కూడా ప్రతి ఎండాకాలం ముందు కూడా మనకి ఈ వసంతం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. చెట్లన్నీ కూడా మోడు బారిపోయి ఉంటాయి. ఇప్పుడు ప్రభు పాఠశాలలో అనగా దేవాలయంలో ప్రభు పొందిన శ్రమల అనుభవములలోనికి మనము కూడా ప్రవేశించి పాత పాపమును యేసు శిలువలో ఆయన కార్చిన రక్తంలో కడుగుకొని ఆయనలో నూతనముగా చిగురించాలనేదే లెంటు ధ్యానాంశంల అంతరార్థం. యేసు శిక్షింపబడిన శిలువను గూర్చి మరికొన్ని మనం ధ్యానించగలిగితే యేసయ్య దేహ పవిత్ర స్పర్శ అనుభవించిన శిలువు ఎట్టిది, ఆ శిలువలోని విలువ, శిలువ అందించిన సిరులు ధ్యానించుటకు మనము కొన్ని విషయాలు నేర్చుకుందామండి. శిలువ శిక్ష అతి భయంకరమైనది, అవమానకరమైనది. ఇది దొంగలకు, నరహంతకులకు, బందిపోట్లకు, నేరస్తులకు, రాజద్రోహులకు విధించబడేది. అప్పుడు ఇప్పటికి కూడా ఇందుకొరకే 3 ఆకారముల శిలువలు వాడబడేవి. ఒకటి టీ ఆకారంలో, ఒకటి ఇంటు ఆకారంలో, ఒకటి శిలువ ఆకారంలో. ఈ 3 ఆకారములు శిక్ష అనుభవించుటకు ముందు కొరడాలతో కొట్టేవారటండి. పిదప శిలువలోని అడ్డుకొయ్యను మాత్రమే వధస్థలమునకు మోయించేవారు. కానీ దైవ కుమారుడిని మాత్రం అతి క్రూరంగా ముండ్ల కొంకుల కొరడాలతోటి దేహమంతా చీల్చబడే విధముగా 39 దెబ్బలు కొట్టి మొత్తము శిలువను గొల్గొతా వరకు మోయించారు. అట్టి శిలువ శిక్ష ప్రభు మన కొరకు భరించారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొందరు ఈ శిలువను వ్యతిరేకిస్తూ ఉంటారు. యేసు మోసిన శిలువ ఆకారము మూడవదిగా మనందరికీ తెలిసిందండి. ఇటీవల ఒక క్రైస్తవ కుటుంబంలో కూడా శిలువ గొప్పతనం ఏమిటి అన్నది చర్చగా చాలా జరిగిందండి. ఎందరో ఎన్నో వివరించారు. అవన్నీ కాదు, కానీ ఒక్క విషయం మాత్రము అందరికీ ముద్ర వేయబడింది. అదేమనగా యేసు శిలువకు కొట్టబడి మరణించి సమస్త మానవాళికి రక్షణ అందించుటకై ఆయన పవిత్రమైన పరిశుద్ధ దేహ స్పర్శ ద్వారా శిలువకు ప్రాధాన్యత, పవిత్రత, పరిశుద్ధత చేకూరింది అని. లేదంటే అది ఒట్టి కొయ్య మాత్రమే కదా. అట్టి శిలువ మరణమును అనుభవించిన యేసు శిలువ ద్వారా మనకు ఎన్నో విలువలు, సిరులు అందించబడ్డాయి. కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఒకటి, ప్రభు శిష్యత్వానికి పాత్రత. మత్తయి సువార్త 10:38 ప్రకారం తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు యేసయ్య. అలా వెంబడించిన వాడే ఆయన శిష్యుడు. అనగా తన శిలువ మోయిచు క్రీస్తు వెంబడించిన నాడే శిష్యుడు కాగలిగే అర్హత ఉంటుందండి, యోగ్యత గలవాడు. కానీ అలా మోయని వానికి ఏ అర్హత ఉండదండి. రెండవదిగా పరిత్యాగం నేర్పించే శిలువ. లూకా సువార్త 9:23 ప్రకారం, మత్తయి సువార్త 16:24 ప్రకారం శిలువను ఎత్తుకుని వాడు మొదట తనను తాను ఉపేక్షించుకోవాలి. అనగా అన్నిటిని వదులుకోవాలి. సుఖము, సంతోషం, ఈ లోక ఆచారములన్నీ కూడా వదిలిపెట్టుకొని ప్రాణమైనా సరే, సంతానమైనా సరే, తల్లిదండ్రులను సమస్తము త్యాగం చేయగలగాలండి. ప్రథమ స్థానం ప్రభువునకే ఇవ్వాలి. అనగా ప్రభు యొక్క శిలువను ఆపేక్షించాలి. తర్వాతది ప్రేమకు నిదర్శనం శిలువ అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8-10 ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనము ఆయనను ప్రేమించామని కాకుండా తానే మనలను అధికంగా ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని శిలువకు అప్పగించినందున తండ్రి ప్రేమ వెల్లివిరిసిందండి. తర్వాతది
పరమ అద్భుత శక్తి సంధాయకమే సిలువండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:17 ప్రకారం సిలువను గూర్చిన వార్త రక్షింపబడిన వారికి అద్భుతమైన శక్తి అందిస్తుంది కదండి. అట్టి శక్తిని పొంది సిలువ సువార్తను వెల్లడించేలాగా మనము ప్రకటించాలండి. తర్వాతది పూర్ణ విధేయత నేర్పిన సిలువ. ఫిలిప్పీ పత్రిక 2:5 ప్రకారం క్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయుడే దైవ స్వరూపము విడిచి నరావతారిగా రిక్తుడిగా శిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు. క్రీస్తుకు కలిగిన ఇట్టి విధేయత మనము అలవర్చుకోవాలండి. తర్వాత ఇది పాపక్షమాపణ అందించే శిలువ. కొలసీలకు రాసిన 2వ పత్రికలో దేవుడు మన మీద రుణముగా విరోధముగా ఉన్న మన అపరాధములను క్రీస్తు ద్వారా తుడిచివేసి ఉన్నాడు. అట్టి పాపక్షమాపణ శిలువలో సంపూర్ణంగా అనుగ్రహింపబడి ఉన్నదండి పాపులమైన మనందరికీ. తర్వాతది పరిశుద్ధత కలిగిస్తుందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:10 ప్రకారం దేవుడు నమ్మదగిన వాడు కనుక మన పాపములు శిలువ నీడలో ఒప్పుకొని శిలువ రక్తంతో కడుక్కుంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెడతాడండి. పవిత్రులుగా చేస్తూ ఉంటారు. పరిశుద్ధులుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారండి. పరమ తండ్రితో సమాధానం. తర్వాతదండి కొలసీలకు రాసిన పత్రిక 1:20 ప్రకారం కుమారుని శిలువ బలియాగము ద్వారా సంధి చేసి సమస్తమును తనతో సమాధానపరుచుకొని ఉన్నాడండి దేవుడు. తర్వాతది పవిత్ర రక్షకునితో సహవాసం. రోమపత్రిక 14:8-9 తన శిలువ మరణము ద్వారా యేసు చనిపోయిన వారమైన మనలను బ్రతికించుటకి సజీవుడుగా లేచి ఉన్నాడు. ఆయనతో ఐక్య సహవాసం పొందుటకి మనము కూడా మన ప్రాచీన స్వభావం అంతటిని క్రీస్తుతో కూడా సిలువేయబడాలండి. తర్వాతది పరలోక రాజ్య వారసత్వము. కొలసీలకు రాసిన పత్రిక 1:13 ప్రకారం మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తన రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు. అట్టి వారసత్వం ఇచ్చుటకే ఆయన శిలువ మరణం పొందారండి. తర్వాతది ప్రతి క్రైస్తవునికి అతిశయ కారణమైనది శిలువండి. గలతీ పత్రిక 6:14 ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువైంది తప్ప మరి దేని యందును అతిశయపడను అని అపోస్తలుడైన పౌలు చెప్పిన విధమున ప్రతి క్రైస్తవునికి శిలువ అతిశయ కారణమే కదండి. కొందరు గుర్రాలను బట్టి, కొందరు ధనధాన్యాలను బట్టి, కొందరు అధికారమును బట్టి, కొందరు జ్ఞానాన్ని బట్టి అతిశయపడతారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో అందించిన రక్షణ భాగ్యమే మనకు అసలు సిసలైన గర్వకారణం అండి. అదే మన యొక్క విలువ పెంచుతుంది. ఆమేన్. మొదటి భాగముగా కొన్ని విషయములు దేవుడు శిలువ యొక్క విలువ నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరికొన్ని విషయంలో రేపు నేర్చుకోవడానికి దేవుడు సమయమును దయచేయును గాక. ఆమేన్.